తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 3/3/2026 మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 31 జిల్లాలకైతే డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున అందరికైతే యాసంగి పంట పెట్టుబడి డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఎవరికైతే రైతులకి డబ్బులు జమ పడ్డాయో వాళ్ళు మనకి పంపిందనమాట. ఈ వీడియోలో మీ అందరూ చూపిపోతున్నాను. నిన్న ఎంతమంది రైతులు నాకు కామెంట్లు పెట్టారు వీడియో కింద, ఎంతమందికి డబ్బులు అనేవి పడ్డాయి, పడని వాళ్ళు ఎంతమంది ఉర్రు అన్న దాని గురించి నేను పూర్తి ప్రక్రియ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే వీడియో కింద లైక్ ఉంటుంది, లైక్ కొట్టి అక్కడనే కామెంట్ అని ఉంటుంది. ఆ కామెంట్ దగ్గర ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే పడలేదన్నా అని పెట్టి మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, అలానే మీది ఏ జిల్లా అని చెప్పి పెడితే నేను మీ జిల్లాలో అప్పటి వరకు ఎవరికైనా డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి చెక్ చేసి వెంటనే మీకు రిప్లై ఇస్తానమాట. కామెంట్లు చూసుకోండి. అలా మీ అందరికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ఒకవేళ నిన్న పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీది ఏ జిల్లా, మీకు ఎంత అమౌంట్ పడ్డది, ఎన్ని ఎకరాల వరకు మీకు పడ్డదని చెప్పి కూడా ఒకసారి అయితే కామెంట్లు చేయండి. అమౌంట్లు పడ్డ తర్వాత చాలామంది అయితే కామెంట్లు చేయడం అయితే మానేశారనమాట. కామెంట్లు పెట్టట్లేదు. అమౌంట్ పడనంతసేపు వీడియోలు చూస్తున్నారు, పడ్డ తర్వాతనే ఎవరు కూడా అయితే కామెంట్ పెట్టట్లే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎవరికైతే అమౌంట్ పడలేదో ఆ రైతుల కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకుముందు ఏమని చెప్పిందంటే February 17వ తారీఖు నుంచే అమౌంట్ అయితే నేను రైతు భరోసా విడుదల చేస్తున్నాం అని చెప్పేసి మనకి ప్రభుత్వం నుంచి ఈ మెసేజ్ రావడం అయితే జరిగింది. ఇది మీ అందరికి కూడా తెలుసు కూడా. అయితే 17వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈరోజు March 3 వరకు వచ్చేసి మనకైతే దాదాపుగా 88% మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం జమ చేసింది. అయితే ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, ఏ జిల్లాల వరకు జమ చేసింది దాన్ని చూసుకున్నట్లయితే మొత్తం మనకి 31 జిల్లాలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో 2 ఎకరాల లోపు ఉన్న రైతుల వారందరికైతే 10 గుంటలు, ఎకరం, అరెకరం, 2 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ అమౌంట్ పడని వాళ్ళ పరిస్థితి ఏందన్నా అంటే ఇక్కడ అమౌంట్ ఎవరికైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఏమంటున్నాడు ప్రభుత్వం, ఈ 1వ తారీఖు నుంచి అంటే ఈ March 1వ తారీఖు నుంచి March 10 లోపు వీళ్ళకి మళ్ళీ మేము విడుదల చేస్తున్నాం అని చెప్పేసి అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. అంటే పడే వాళ్ళు కొంతమంది పడ్డాయి, కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఆగిపోయాయి. ఈ ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ మేము విడుదల చేస్తున్నాం కాబట్టి ఈ 10వ తారీఖు లోపు వీళ్ళందరికీ డబ్బులు అయితే పడతాయి తప్పకుండా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే అమౌంట్ అనేది ఈసారి మేము ఒకేసారి మనకి 2 విడతలు కాకుండా ఈసారి ఒకటే విడతల్లో, అంటే మేము యాసంగి వానాకాలం కాకుండా ఈసారి మొత్తం యాసంగికైనా వానాకాలంకైనా 2 సీజన్ డబ్బులు కలిపి విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ అందరూ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ వచ్చే ముందు మీ అందరికి ఇలాంటి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఈ మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీకు అమౌంట్ అయితే పడ్డట్టే. ఈ మెసేజ్ వచ్చి కొంతమంది పడని వాళ్ళు ఉంటుంది, వాళ్ళు ఒక 10 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు వెంటనే అమౌంట్ కూడా పడిపోతుంది. మీకు పైనే ఆ మెసేజ్లోనే మీకు ప్రభుత్వం మనకి ఎంత మొత్తం అమౌంట్ విడుదల చేస్తుంది, అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలకు పొలం ఉంది, అదే ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి మీ యొక్క అమౌంట్, అలానే ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ 2 చూపిస్తారనమాట. ఆ 2 మీకు అక్కడే ఉంటాయి. ఆ ఖాతాలో మీరు చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ అయితే మీ ఖాతాలో పడి ఉంటుంది. అలానే మీరు ఈ అమౌంట్ని మాత్రం వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఇక్కడ మీకు మెయిన్గా అమౌంట్ కాస్త ఆలస్యం అవడానికి ఇక్కడ కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే సాగు భూములు ఉన్నాయో ప్రభుత్వం సాగు భూముల కోసం మనకు ఒక సర్వే పెట్టింది, మీకు ఆల్రెడీ తెలుసు. ఊరు తిరిగి మనకైతే మొత్తం రైతు భరోసా సాగు భూములు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనం అలా ఒక ప్రభుత్వానికైతే మనం అయితే ఒక ఫామ్ ఫిలప్ చేసి ఇంతకుముందు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సాగు భూములు ఎన్ని ఉన్నాయి, సాగు చేయని రాళ్ళు, గుట్టలు, కొండలు, వంచలు ఉన్న భూములు ఏమున్నాయని చెప్పేసి ప్రభుత్వం మొత్తం చర్చించుకొని అంటే మొత్తం చూసుకొని అప్పుడు స్పష్టంగా మనకైతే చెప్పిందనమాట. సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకొని చెప్పడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు అనేది సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లించదనమాట. ఓకేనా? ఇది రైతు భరోసా గురించి మొత్తం ఇక్కడ జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, అలానే లబ్ధిదారుల వివరాలు మొత్తం ఇక్కడ నేను పెట్టాను చూసుకోండి. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ చూసుకున్నట్టయితే కొమరంభీంలో ఎంతమంది ఉన్నారు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇక్కడ ఏ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత మొత్తం అమౌంట్ అనేది విడుదలైంది ఇక్కడ మీకు స్పష్టంగా ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. ఇక్కడ చూసుకోండి మొత్తం వీళ్ళు రైతులు వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఎన్ని ఎకరాల వరకు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇచ్చాను. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ముందు ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే నేను ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అమౌంట్ గురించి ఇది. ఇంకా మీకు
ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ నలుగురు రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మార్చి 10వ తారీఖు లోపు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయాలనుకుంటుంది. వాళ్ళకి డబ్బులు అయితే పడతాయి కూడా. ఓకేనా? ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియో అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. డైలీ మీకు రైతు భరోసా వీడియోలు అందిస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ పెట్టి, కామెంట్ పక్కన లైక్ ఉంటుంది, లైక్ కూడా కొట్టండి. అలానే లైక్ పక్కన కూడా మనకి హైప్ అనే ఉంటుంది. హైప్ మీద కొట్టి అక్కడ 300 అని కొడితే ఈ వీడియో ఇంకొక 10 మంది రైతులకు అయితే పోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? తప్పకుండా అందరూ అయితే లైక్ చేయండి ఈ వీడియోని. ఇక్కడ మీరు ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ప్రభుత్వం అయితే మనకి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తుంది అనమాట. వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే ఎకరానికి 12,000 చొప్పున ఇస్తుంది. వరి పంటకు వచ్చేసి మనకైతే 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం. ఓకేనా?